ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవోతో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఓజీ సినిమాకు ప్రత్యేక టికెట్ ధరల సౌకర్యం లభించింది. ఇప్పటికే భారీ అంచనాలను సృష్టించిన ఈ సినిమాకి ఈ నిర్ణయం మరింత హైప్ తెచ్చిపెట్టింది. బెనిఫిట్ షోలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వడమే కాకుండా తొలి 10 రోజులు పెంచిన రేట్లతో టికెట్ల విక్రయానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జీవో ప్రకారం ఓజీ బెనిఫిట్ షోల టికెట్ ధరను ప్రభుత్వం గరిష్టంగా ₹1000గా నిర్ణయించింది. ఈ షో సెప్టెంబర్ 25న తెల్లవారుజామున 1 గంటకు పడనుంది. అలాగే మొదటి 10 రోజుల పాటు మల్టీప్లెక్స్ థియేటర్స్ లో టికెట్ రేటు ₹150, సింగిల్ స్క్రీన్స్ లో 125 వసూలు చేసుకునే అవకాశం కల్పించింది. సాధారణ సినిమాలతో పోలిస్తే ఇవి ఎక్కువైనప్పటికీ పవన్ కళ్యాణ్ సినిమాకు అభిమానులు ఎలాంటి వెనుకాడకుండా టికెట్లు కొనుగోలు చేస్తారనే అంచనా ఉంది. గతంలో పుష్ప 2 సినిమాకు అత్యధికంగా 800 టికెట్ రేట్ పెట్టారు. ఇప్పుడు దానికంటే 200 ఓజీ సినిమాకు ఎక్కువగా ఇచ్చారు. ఈ నిర్ణయంతో థియేటర్లో పండగ వాతావరణం నెలకొనడం ఖాయం. ఫ్యాన్స్ తమకు ఇష్టమైన హీరో సినిమా కోసం ₹1000 కాదు 2000 పెట్టినా చూస్తామంటారు. బెనిఫిట్ షోలలో టికెట్ ముక్క కూడా దొరికేలా కనిపించడం లేదు. దీంతో పాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల రికార్డులు తిరగరావడం ఖాయమంటున్నారు. తొలి 10 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు అదనపు ఆదాయాన్ని తీసుకురావడమే కాకుండా సినిమా బిజినెస్ కు రెక్కలొచ్చేలా చేశాయి. ఈ రకమైన ప్రత్యేక రేట్ల అనుమతులు కేవలం పెద్ద హీరోల సినిమాలకు మాత్రమే వర్తించడం చిన్న నిర్మాతలతో అసంతృప్తికి దారితీస్తుంది. అయినప్పటికీ ఇండస్ట్రీ మొత్తాన్ని ముందుకు నడిపించే శక్తి స్టార్ హీరోల సినిమాలదే అన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఏదేమైనా ఈ జీవోతో ఓజీ విడుదల మరింత ప్రతిష్టాత్మకంగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏపీలో ఇచ్చారు కానీ తెలంగాణలో మాత్రం ఓజీ సినిమాకు ఎలాంటి హైక్ ఇవ్వలేదు. విడుదలకు ఇంకా వారం రోజులు ఉంది కాబట్టి ఇక్కడ కూడా నిర్ణయం రావచ్చు అని దర్శక నిర్మాతలు వెయిట్ చేస్తున్నారు.